చరిత్రలో మహాసంగ్రామాలు అనగానే మనకు కత్తులు, కటారులు, బాణాలు గుర్తొస్తాయి కదా. కాని ఊహించని విధంగా ఒక మహాప్రళయానికి, అంతులేని వినాశనానికి కారణం ఒక చిన్న వస్తువు అని తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. అవునండి, మహాభారత యుద్ధానికి బీజం పడింది రణరంగంలో కాదు, ఒక చిన్న పాచికలో. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఆ పాచికలు సృష్టించిన ప్రళయం గురించి, ఆనాటి భయంకరమైన రాజకీయ చదరంగం గురించి చాలా లోతుగా మాట్లాడుకుందాం. మహాభారత యుద్ధాన్ని ప్రారంభించింది ఖడ్గం కాదు, కేవలం ఒక చిన్న పాచిక. వినడానికెంత విచిత్రంగా ఉందో కదా. సాంప్రదాయ యుద్ధాల నియమాలకు ఇది పూర్తిగా విరుద్ధం. యుద్ధభూమిలో శత్రువులతో పోరాడాల్సిన పని లేకుండానే కేవలం సభామండపంలో ధర్మరాజు తీసుకున్న ఒక్క నిర్ణయం పాండవుల గౌరవాన్ని మొత్తంగా పాతాడానికి పడేసింది. ఆ ఒక్క జూదం కథను ఎవరూ ఊహించని మలుపు తిప్పింది. సరే, అసలు ఈ శకుని మాయా పాచికల వెనుక ఉన్న అసలు రహస్యమేమిటో ఇప్పుడు చూద్దాం. మాయాసభలో జరిగిన అవమానం తర్వాత దుర్యోధనుడికి పాండవుల మీద వన్న పగ అంతా ఇంతా కాదు. అతను బహిరంగంగా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నాడు. కాని ఇక్కడే గాంధారరాజు శకుని ఎంట్రీ ఇస్తాడు. శకుని లక్ష్యం వేరు, అతని ఆంతర్యం వేరు. కురువంశాన్ని ఏకంగా నాశనం చేయాలన్నది అతని ఆలోచన అని కొందరు విశ్లేషిస్తుంటారు. పాండవులను యుద్ధంలో ఆయుధాలతో ఓడించడం దాదాపు అసాధ్యం అని మాయలో ఆరితేరిన శకునికి బాగా తెలుసు. అందుకే కత్తులతో కాదు, వాళ్ల బలహీనతను దెబ్బతీయాలని వ్యూహం పన్నాడు. ఆ బలహీనతే మన ధర్మరాజు. అసలైన రహస్యం ఇక్కడే ఉందండి. శకుని వాడిన పాచికలు మామూలు పాచికలు కావు. ఇదొక భయంకరమైన జానపద కథ. ఈ మాయాపాచికలను శకుని తన సొంత తండ్రి ఎముకలతో తయారు చేశాడట. అందుకే శకుని ఏ నంబర్ అడిగితే ఆ నంబర్ పడేలా అవి ముందే ప్రోగ్రాం చేయబడ్డాయి అనుకోవచ్చు. ఈ కథ అన్ని ప్రతుల్లో మనకు కనిపించకపోయినా ఆ జూదంలో ఉన్న మాయాజాలాన్ని, ఆ అతీంద్రియ శక్తిని ఇది చాలా బలంగా చెబుతుంది. అయితే ఇక్కడ మనందరికీ వచ్చే అతిపెద్ద సందేహం, ఇంత జరుగుతున్నా ధర్మరాజు ఆ ఆటకు ఎందుకు ఒప్పుకున్నాడు? ఆ ఉచ్చులోకి ఎలా వెళ్లాడు? శకున్ని పన్నిన వ్యూహం ప్రకారం జూదానికి ఆహ్వానమందింది. అది కేవలం ఆటకు పిలుపు కాదు, ఒక అత్యంత ప్రమాదకరమైన ఉచ్చు అని పసిగట్టిన ఒకే ఒక వ్యక్తి విదురుడు. ఈ ఆట వినాశనానికి దారితీస్తుంది అని ఆయన చాలా ఆవేదనతో ధర్మరాజును హెచ్చరించాడు. సభలో జరగబోయే మోసాన్ని ఆయన ముందే స్పష్టంగా చూశాడు. కాని ఏం లాభం? విదురుడి మాటలు ధర్మరాజు అడుగులను ఆపలేకపోయాయి. అసలు ఇది ఉచ్చు అని తెలిసి ధర్మరాజు ఎందుకాడాడు? దానికి ఒకే ఒక్క సమాధానం: రాజధర్మం. అవును, ఆ కాలంలో ఉన్న కఠినమైన సామాజిక నియమాల ప్రకారం ఒక రాజు జూదానికి పిలిచినప్పుడు నేనాడను అని వెనక్కి తగ్గడం చాలా అవమానకరంగా భావించేవారు. చరిత్రకారుల విశ్లేషణ చూస్తే ధర్మరాజు కేవలం జూదానికి బానిసైపోయి ఆడలేదు, తన రాజధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలనే పట్టుదలతోనే ఆ సవాల్ను స్వీకరించాడు. ఆ ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో ఏకంగా తన జీవితాన్నే పణంగా పెట్టాడు. అప్పట్నుండి పతనం మొదలైంది. ఆ భయంకరమైన ఓటముల పరంపర ఎలా సాగిందో ఇప్పుడు గమనిద్దాం. హస్తినాపుర సభలో ఆట మొదలైంది. పాండవులు ఒకవైపు, దుర్యోధన శకునులు మరోవైపు. శకును చేతిలో ఆ మాయాపాచికలు గిరగిరా తిరుగుతున్నాయి. ఆట వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. మొదట బంగారం పందెంగా పెట్టాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత ఏనుగులు, ఆపై గుర్రాలు, ఏకంగా తన రాజ్యాన్నే పందెంగా పెట్టి సర్వస్వం కోల్పోయాడు. ఇదంతా మన కళ్లముందే క్షణాల్లో జరిగిపోయినట్లు అనిపిస్తోంది. ఇదంతా పక్కా మోసం అని భీముడు కోపంతో రగిలిపోతున్నా ధర్మరాజు మాత్రం ఆ పాచికల ముందు నిస్సహాయంగా బందీ అయిపోయాడు. భౌతిక సంపద అంతా ఆవిరైపోయింది. సభలో ఒక్కసారిగా భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు శకుని ఒక సూటి అయిన విషపూరితమైన ప్రశ్న వేశాడు. ధర్మరాజా, ఇంకేముంది నీ దగ్గర? ఈ ఒక్క ప్రశ్న ధర్మరాజును మానసికంగా పూర్తిగా కుంగదీసింది. ఈ మాయాపాచికల ఆట ఎంతటి భయంకరమైన మానసిక దాడికి దారితీసిందో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ప్రశ్నకు బదులుగా ధర్మరాజు వేసిన అడుగు ఎవ్వరూ ఊహించనిది. వరుసగా తన సొంత తమ్ముళ్లనే పందెంగా పెట్టడం మొదలుపెట్టాడు. నకులుడు ఓడిపోయాడు, వెంటనే సహదేవుడు, ఆ తర్వాత అర్జునుడు, చివరకు మహాబలశాలి అయిన భీముడు కూడా ఓడిపోయాడు. చూసారా ఈ పతనం ఎంత వేగంగా, ఎంత లోతుగా జరిగిపోయిందో? అసలు అజేయులైన పాండవులు ఒక చిన్న ఆటలో బానిసలుగా మారిపోయారు.
ఆ సమయంలో సభలో వాతావరణం ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. ఒకవైపు మహాజ్ఞాని భీష్ముడు తలదించుకున్నాడు, విదురుడు భయంతో వణికిపోతున్నాడు. సభలోని పెద్దల మౌనం అత్యంత భయానకంగా అనిపిస్తుంది. దానికి పూర్తిగా భిన్నంగా మరొకవైపు దుర్యోధనుడి వికృతమైన నవ్వు ఆ సభ అంతటా ప్రతిధ్వనిస్తోంది. ధర్మం వైపు ఉన్న వాళ్ల నిస్సహాయతకి, పగతో రగిలిపోతున్నవాళ్ల క్రూరత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ దృశ్యం మన కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇక ఇక్కడే సభలో ధర్మం ఓడిపోయిన ఆ చీకటి ఘట్టానికి చేరుకున్నాం. మహాభారత చరిత్రను శాశ్వతంగా మార్చేసిన క్షణం ఇది. చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘట్టమిదే. సోదరులందరినీ కోల్పోయిన తర్వాత శకునీ చాలా నెమ్మదిగా ధర్మరాజా, ఇంక ఒకరు మిగిలారు కదా అని రెచ్చగొట్టాడు. అప్పుడు ధర్మరాజు తన భార్య ద్రౌపదిని పందెంగా పెట్టాడు. ఊపిరి బిగబట్టే ఈ క్షణం అప్పటివరకు ఉన్న మానవత్వపు హద్దులన్నింటినీ చెరిపేసింది. ఆ సభలో ధర్మం పూర్తిగా నిర్దాక్షిణ్యంగా కుప్పకూలిపోయింది. ఇక్కడ మనకు ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ఇంత ఘోరం జరుగుతున్నా ఆ సభ ఎందుకలా మౌనంగా ఉండిపోయింది? దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తాయండి. మొదటిది రాజు ధృతరాష్ట్రుడి మీదున్న భయం. రెండవది తీవ్రమైన రాజకీయ ఒత్తిడి. ఇక మూడవది అత్యంత సంక్లిష్టమైనది, అసలు ఏది ధర్మం, ఏది అధర్మం అన్నదానిపై ఉన్న గందరగోళం. ఈ సామాజిక రాజకీయ సంకెళ్ళు ఆ సభలోని ఉద్దండులైన మేధావులను సైతం ఏమీ చేయలేని నిస్సహాయులను చేశాయి. చివరగా మనం ఒక్కసారి నిశితంగా ఆలోచిద్దాం. ఒక రాజు కేవలం తన రాచరికపు నియమాలను కాపాడుకునే ప్రయత్నంలో ఏకంగా అసలైన ధర్మాన్నే నాశనం చేయడం నిజంగా న్యాయమేనా? నిబంధనల పేరుతో ధర్మాన్ని గుడ్డిగా పాటిస్తే అది ఎంతటి మహావినాశనానికి దారితీస్తోందో ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తోంది. రాజ్యాన్ని, సోదరుల స్వేచ్ఛను కోల్పోవడమే కాకుండా ఇప్పుడు ద్రౌపది ఆ నిండు సభలోకి అత్యంత అవమానకరంగా లాగబడబోతోంది. కేవలం ఒక చిన్న పాచిక ఇంతటి మహాప్రళయాన్ని సృష్టించింది. వినడానికి భయంగా ఉన్నా ఇది మన చరిత్ర నేర్పే అతి పెద్ద పాఠం.